నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటనకి 56 దేశాల మద్దతు నిజంగా ఉందా? యాజ్ ఇట్ ఈస్గా అయితే ఎవరు బయటకు వచ్చి చెప్పాల. నైతికంగా మద్దతు ఇవ్వటానికి ఎవరికి వాళ్ళు ఏమన్నా ముందుకొస్తే వచ్చుండొచ్చు కాక, బట్ చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ దౌత్య నీతి ఉంటుంది ఇందులో. దౌత్య నీతికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ముందుగా గుర్తించిన తర్వాతే మిగిలిన దేశాలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో అధికారికంగా ఒక ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి మీద మునీరేంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆయన నిత్యం బూట్ లికింగ్ చేసే ట్రంప్ ద్వారా అన్నమాట. ట్రంప్ ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మరి బలూచిస్తాన్లో ట్రంప్కున్న ప్రయోజనాలు ఏంటి? న్యాచురల్. ఆయన జేబులో రేరెత్ మినరల్స్ అన్నీ వేసుకొని పాకిస్తాన్ సైనిక పాలకుడు వెళ్ళి సయ్యద్ హసీం మునీర్ మరి ప్రభువుల పాదాల దగ్గర పెట్టాడు. ట్రంప్ ప్రభువు పాదాల దగ్గర పెట్టాడు. ఆ రేరెత్ మినరల్స్ తోటి మరి ట్రంప్ గారి కొడుకు, అల్లుడు ఇద్దరు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఆ వ్యాపారాలు చేయడానికి అక్కడ అనుమతించింది ఎవరు? పాకిస్తాన్. పాకిస్తాన్ అనుమతించింది అంటే మీకు ఇప్పటికీ గట్టిగా మనం మాట్లాడితే ఈరోజు పాకిస్తాన్ 2 పూట్ల అన్నం తింటోంది. పాకిస్తాన్ జనాభా అంటే ఏమాత్రమైనా మిగిలితే అది బలూచిస్తాన్ వల్లే. 75% సంపద జనరేషన్ అనేది, రెవెన్యూ జనరేషన్ అనేది బలూచిస్తాన్ నుంచి వస్తుంది. సహజ వనరులు, రంగురాళ్ళు, వజ్రాలు, బంగారం అండ్ రేరెత్స్, ఇవి సహజంగా దొరికే సంపద. అలాగని బలూచిస్తాన్ ప్రజానీకాన్ని పాకిస్తాన్ ఎలా చూస్తుంది? సెకండ్ రేట్ సిటిజన్స్గా చూస్తుంది. 1947లో వాస్తవంగా బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ భారత్తో పాటు స్వతంత్రం పొందింది. ఆగస్టు 11న, 47 ఆగస్టు 11న వాళ్ళు ముందుగా చేసుకుంటారు. కానీ బలవంతంగా మొహమ్మద్ అలీ జిన్నా బలూచిస్తాన్ని తమ దేశంలో కబ్జా పెట్టి తమ దేశంలో కలిపేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ రోజు గుర్తుంచుకుంటే మన డిఫెన్స్ మినిస్టర్ కృష్ణమేనన్ గారు, గౌరవ కృష్ణమేనన్ గారి దగ్గరికి బలూచి ప్రతినిధి బృందం వచ్చింది. దాదాపు 33 మంది గిరిజన తెగల నాయకులు వచ్చారు. వస్తే వాళ్ళని అట్టేబెట్టి ఆ రోజు రాత్రి తెల్లారి బలూచిస్తాన్ నాయకులు మా దగ్గరకు వచ్చారు. అయితే మాకు బలూచిస్తాన్ భౌగోళికంగా దూరంగా ఉంది కాబట్టి మేము వద్దనుకుంటున్నామని ఒక ప్రకటన జారీ చేసిన 24 గంటల వ్యవధిలో బలూచిస్తాన్ని మెడ మీద కత్తి పెట్టి మరీ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్లో కలిపేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే దోపిడీ కొనసాగుతుంది. కృష్ణమేనన్ గురించి, పండిట్ నెహ్రూ గారు తీసుకున్న విధానం గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. బట్ కమింగ్ టు ద ప్రజెంట్ సినారియో, ఈరోజు వ్యాపారమే పరమావధిగా ప్రపంచం మీద దాష్టికం చేస్తున్న ప్రపంచ పోలీస్ అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయే స్వతంత్ర దేశంగా ఉండటానికి అంగీకరించాడు. మరోవైపు చైనా గ్వాదర్ పోర్టును డెవలప్ చేసింది. సిపెక్ కారిడార్ బలూచిని ఆనుకునే వెళ్తూ ఉంటుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో చైనా ప్రయోజనాలు ఇప్పటికే నిండా మునిగి ఉంది. అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సరిపడా రిటర్న్స్ రాకపోవడంతో చైనా అంగీకరించదు. మరి అటు చైనా తన ప్రయోజనాల దృష్ట్యా, ఇటు అమెరికా తన దాష్టికం దృష్ట్యా బలూచిస్తాన్ స్వతంత్రతను అంగీకరించినప్పుడు ఐక్యరాజ్య సమితి ఎలా అంగీకరిస్తుంది? లేకపోతే 56 దేశాల నైతిక మద్దతు, ఫలానా చోట ధర్నా చేస్తున్నామంటే మా మద్దతు మీకే అని చెప్పినట్టు కాదు. ఒక దేశం స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత దానికి పూర్తి స్థాయిలో మద్దతు రావటానికి. గుర్తుండే ఉంటే ఒక ఏడాది క్రితం ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూచి లిబరేషన్ ఆర్మీ నాయకుడు మన భారతదేశ ప్రధానమంత్రికి అలాగే ఐక్యరాజ్య సమితికి మమ్మల్ని గుర్తించండి అయ్యా అని చెప్పి ఒక లెటర్ రాశారు. మనం ఇంకా అధికారికంగా రెస్పాండ్ కాల. ఐక్యరాజ్య సమితి కూడా, యునైటెడ్ నేషన్స్ కూడా రెస్పాండ్ కాకపోవడానికి పలు భౌగోళిక అంశాలు ఉంటాయి, రాజకీయపరమైన కారణాలు ఉంటాయి. అండ్ మనకి గనక చూస్తే ఆసియా ఖండంలో నెలకొన్న జియోపొలిటికల్ ఎఫైర్స్, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే తరచూ వస్తున్న యుద్ధాల కారణంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాం, ఇవన్నీ గమనిస్తాయి, ప్రపంచ దేశాలన్నీ గమనిస్తాయి. 56 దేశాల మద్దతు ఉందని మరి అంబాసిడర్ ఆఫ్ వరల్డ్ పీస్ పర్వీందర్ సింగ్ గారు ఏదో ప్రకటన చేశారు. ఆయన ఏమీ అధికారిక ప్రకటనగా దాన్ని పరిగణించలేము. 56 దేశాలు మద్దతు ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తుంటే ఉండొచ్చేమో కానీ మద్దతు ఇచ్చాయనే విషయాన్ని మనం బహిరంగంగా చెప్పలేం. మద్దతు ఇవ్వాలంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందాక ఎందుకు? సోమాలియా నుంచి విడిపోయి ఒక దేశంగా ఏర్పడిన సోమాలి ఐలాండ్కి ఎన్ని దేశాలు గుర్తింపు ఇచ్చాయి? ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ ఎవరు గుర్తించలేదు. ఇజ్రాయెల్ని పాకిస్తాన్ గుర్తించదు. అలాగే అబ్రహాం అకార్డుకి లోబడి ఇజ్రాయెల్తో సంధి కుదుర్చుకోవడానికో లేకపోతే దాని మీద సంతకం పెట్టడానికో చాలా గల్ఫ్ దేశాలు ముందుకు రావు. మరి ఇలాంటప్పుడు నిన్నగాక మొన్న స్వతంత్ర ప్రకటన చేసుకున్న బలూచిస్తాన్ని గుర్తించడానికి 56 దేశాలు మద్దతిస్తాయని ఎలా అనుకుంటాం? బలూచీలది న్యాయమైన సహేతుకమైన డిమాండ్ వారి స్వతంత్రత అనేది. ఎందుకంటే వారు ఒకప్పుడు స్వతంత్రంగానే ఉన్నారు. 33 రకాల గిరిజన తెగలు ఉన్నాయి.
వారు ఇస్లాం ధర్మాన్ని పాటించినప్పటికీ ఒరిజినల్గా వాళ్ళకు అనూచానంగా వస్తున్న ఆచార సంప్రదాయాల నుంచి అయితే వారు దూరంగా జరగలేదు. చాలా పేరు మోసిన శక్తిపీఠం లింగాచి మాత టెంపుల్ అక్కడే ఉంది, బలూచిస్తాన్లోనే ఉంది. భారతదేశం నుంచి కూడా చాలామంది వెళ్ళి వస్తుంటారు, చూసి వస్తుంటారు. అమ్మవారి ఉత్సవాలకు వెళ్ళి వస్తుంటారు, బలూచి మాత ఉత్సవాలకి. సో భారతదేశంతో సాంస్కృతికంగా ఒక సంబంధం ఉంది. అది గుర్తుపెట్టుకునే పాపం బలూచి యోధులు ఆ రోజు వచ్చి కృష్ణమేనన్ గారి కాళ్ళ వేళ్ళ పడితే వారు చేసిన ఒక నిర్వాకం ఏంటంటే, మరి గౌరవనీయులు దివంగతులు వెళ్ళిపోయారు కాబట్టి మనం మాట్లాడకూడదంటే మాట్లాడలేం, కానీ వారు చేసిన నిర్వాకం వల్ల బలూచిస్తాన్ మన భూభాగం కాకుండా పోయింది. బట్ ఈరోజు దేర్ ఇస్ అ పాసిబిలిటీ. పిఓజేకేలో నెలకొన్న ఒక అస్థిరత, పిఓజేకేలో వెల్లువెత్తిన నిరసన, పాకిస్తాన్ ఒక 10 ముక్కలైనా ఆశ్చర్యపనక్కలేదు. తక్షణం విడిపోయేది పిఓజేకే. పాకిస్తాన్ని మేము దూరం పెట్టేశామని చెప్తున్నది. అండ్ యువతల పక్క బలూచిస్తాన్ స్వతంత్రత ప్రకటించుకుంది. ఇంకా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, దానికి అవతల వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు మద్దతిస్తున్నారు. అండ్ ఇంకోటి, చైనా గ్వాదర్ పోర్ట్ నిర్మించింది. ఆ గ్వాదర్ పోర్టు ద్వారా బలూచిస్తాన్లోని సంపదని దొంగతనంగా తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తుండటం. అండ్ అక్కడి నుంచి ఎక్కువగా బై ఎయిర్ కార్గో వెళ్ళేది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఒక విశిష్టమైన జాతి గల గాడిదల్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. చైనాలో వాళ్ళ అవసరాల నిమిత్తం, అలాగే చైనా ఆహార వినియోగం నిమిత్తం గాడిదల్ని అక్కడి నుంచి తరలిస్తుంటారు. సో ఇలాంటి బహుళ ప్రయోజనాలున్న వ్యవస్థలని వదులుకోవడానికి చైనా సిద్ధంగా ఉంటుందా? చైనా దగ్గర ఇంకో ఆల్టర్నేటివ్ ప్లాన్ బి ఉంటుంది. ఒకవేళ నిజంగానే బలూచిస్తాన్ స్వతంత్రంగా ఆవిర్భవించింది, వీళ్ళతో పంచాయతీ అనవసరం అనుకుంటే వాళ్ళతోటి నేరుగా వ్యాపార ఒప్పందం చేసుకుంటుంది. పాకిస్తాన్ గేమ్ నుంచి చైనా పక్కకి తప్పుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు మునీర్ దగ్గర కూడా ప్లాన్ బి ఉంది. వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడిపోయి ఆయన కాళ్ళని గట్టిగా చుట్టేసి ట్రంప్ కాళ్ళని, నువ్వే మాకు శరణం, ఎలాగైనా కాపాడు అంటే మరి అమెరికా నేరుగా చైనా మీద యుద్ధం ప్రకటించే అవకాశం. చైనా ఎప్పుడు ప్రత్యక్ష యుద్ధాలు చేయదు, పరోక్ష యుద్ధాలే. కవ్వించటం, రాళ్ళు రువించటం, జనాల్ని చంపటం, ఒక 10 అడుగులు ముందుకు రావటం, మళ్ళీ గొడవ పెట్టుకుంటే 2 అడుగులు వెనక్కి వెళ్ళటం. ఇలా ఆక్రమించుకున్న భూభాగమే భారతదేశం నుంచి చైనాది ఎక్కువ వైశాల్యంలో ఉంది. సో చైనా ఈరోజు బలూచిస్తాన్ తోటి నేరుగా సంబంధాలు పెట్టుకుంటే, వ్యాపారపరమైన సంబంధాలు పెట్టుకుంటే పాకిస్తాన్ అతిగతి ఏంటి? ఇప్పటికే చెప్పట్టుకొని ప్రపంచ దేశాలన్నిటి ముందా అడుక్కుంటూ తింటున్న మునీర్ అండ్ గ్యాంగ్ రేపొద్దున ఆ చిప్పని పెద్ద చిప్పగా మార్చుకొని దేహి అని కాళ్ళ వేళ్ళ పడే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ట్రంప్ ఎంతకాలం కాపాడుతాడు? ట్రంప్ ఎంతకాలం అధ్యక్షుడిగా ఉంటాడు? అండ్ వాళ్ళు రిపబ్లికన్లున్నా డెమోక్రట్లున్నా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ని దువ్వటానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి నిరాటంకంగా సాగుతూనే ఉంటాయి. ఇప్పటిదాకా మనం కనుక చూస్తే అమెరికా 68 దేశాల మీద ఈ దాడులు చేసింది, లేకపోతే యుద్ధాలు చేసింది. చాలా చోట్ల పారిపోయి కూడా వచ్చింది. సో ఈ దురాక్రమణ సిద్ధాంతం, వలసవాద దురాక్రమణ సిద్ధాంతం అనేది అమెరికా బ్లడ్లోనే ఉంది. అలాంటి అమెరికా తన అవసరార్థం పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవటం కోసమైనా, పాకిస్తాన్ కోసం బలూచిస్తాన్ని సంరక్షించడం కోసం మళ్ళీ యుద్ధానికి దిగే అవకాశం ఉంది. మరోపక్క ఆ 3 దేశాల కూటమి మనం చూస్తే ఇస్లామిక్ నాటో కూటమి, పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ ప్రమేయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించలేం. కానీ పాకిస్తాన్ ఒకవేళ బలూచిస్తాన్ మీద యుద్ధం దిగితే వాళ్ళకి రక్షణగా సౌదీ రావాలి, టర్కీ రావాలి. టర్కీ వస్తుంది. సౌదీ దగ్గర మ్యాన్ పవర్ లేకే పాకిస్తాన్ దగ్గర సైన్యాన్ని అద్దెకి తీసుకుంది. సో సౌదీకి మనకి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇతరత్రా వాళ్ళకి పాత కక్షలేం లేవు. టర్కీ సర్క్రీక్ దగ్గర డ్రోన్లని మోహరింప చేసిన టర్కీ విషయాన్ని మనం అంత తేలిగ్గా తీసిపారేయాలి. సో ఇన్ని రకాల జియో పొలిటికల్ ఈక్వేషన్స్ మధ్య బలూచిస్తాన్ చేసుకున్న స్వాతంత్ర ప్రకటన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఒకవేళ బలూచిస్తాన్ నుంచి ప్రత్యేకమైన ప్రతినిధి బృందం భారతదేశానికి వచ్చి ప్రధానమంత్రిని, అలాగే భారతదేశంలోని మరి ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నాయకుల్ని కలిసి తమ విజ్ఞప్తిని నేరుగా బహిరంగంగా ప్రకటించే పరిస్థితి వస్తే మనం ఎలా రెస్పాండ్ అవుతాం? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ అన్నారు, న్యూఢిల్లీ has been closely monitoring the ongoing developments in Balochistan. Yes, we are closely monitoring and we are closely watching. అండ్ అట్ ద సేమ్ టైం అవసరమైన పక్షంలో బలూచిస్తాన్లో మనం ఏ రకమైన ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయాలో చెప్పడానికి, చేయించడానికి అజిత్ దోవల్ లాంటి యోధులు అక్కడ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.